ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు రసవత్తకరంగా యుద్ధం కొనసాగుతుంది. తెలుగుదేశం పార్టీ కూటమిగా జనసేన ఇద్దరు కలిసి ఇప్పుడు అధికార పార్టీ పైపు ఉప్పెనలా ఎగురుతూ ముందుకెళ్తున్నారు. ఇక తాజాగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు, అంటే గతంలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వచ్చిన ఎన్నికల్లో దాదాపుగా 86 స్థానాల్లో అభ్యర్థులను మార్చారట చంద్రబాబు గారు. ఎస్, అందుకు గల కారణం వారిపై ప్రజా వ్యతిరేకత ఉండటమేనట. ఈ నిర్ణయం తీసుకుంది ఎవరో అల్లాటప్ప మనిషి కాదండోయ్. ఇప్పుడు జగన్ను పదే పదే ఎందుకు మారుస్తున్నావని నవ్వుతూ తిడుతున్న మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడే అప్పట్లో 86 స్థానాల్లో అభ్యర్థులను మార్చిన ఘనతనట. కాలం గడిచిపోయింది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయింది. తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ దాదాపుగా పూర్తిగా కనుమరుగైంది. సుదీర్ఘ చరిత్ర ఉన్న చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు మాత్రమే పరిమితం కావాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. 2014 ఎన్నికల్లో గెలిచిన ఆయన తన ప్రభుత్వంలోకి 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను తీసుకురావడం, ఆ తర్వాత 2019లో జరిగిన ఎన్నికల్లో ఓటమి అవ్వడం అంతా కూడా మనకు తెలిసిందే. తెలుగుదేశం పార్టీ చరిత్రలోనే కని విని ఎరగని స్థాయిలో టీడీపీ దారుణమైన ఓటమిని 2019లో రుచి చూశారు. జగన్ కొట్టిన దెబ్బకు చరిత్రలో తిరగలేని స్థాయిలో కింద పడిపోయింది టీడీపీ గ్రాఫ్. 5 ఏళ్ళు పూర్తిగా ఇప్పుడు గడిచాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు రాబోతున్నాయి. ఈ క్రమంలో ఈ 5 సంవత్సరాలు అధికార పార్టీగా గెలుపొందిన వైసీపీ ఎన్నికల ప్రణాళికల్లో అద్భుత వ్యూహాలతో ముందుకు కదులుతోంది. ఇందులో భాగంగానే చాలా వరకు అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థులను పూర్తిగా మార్చేస్తున్నారు. గతంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే క్రమంలో సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ టికెట్లు ఇస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నడూ చెప్పలేదు. పైగా ప్రభుత్వం ఏర్పడిన తొలి నాళ్లలో మంత్రివర్గంలో తీసుకున్న వారందరినీ 2.5 సంవత్సరాలు పూర్తి కాగానే ఉద్వాసన పలికారు. అంతేకాదు, వచ్చే ఎన్నికల్లో మరోసారి అధికారం నిలబెట్టుకునేందుకు ప్రజా వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలను పక్కన పెట్టారు. సహజంగా ఇది అధికార పార్టీకి మింగుడు పడని విషయంగా క్లియర్గా తెలుస్తున్నప్పటికీ తప్పడం లేదని కూడా ఆ నాయకులకు కూర్చోబెట్టి చెప్పిన ఘనత జగన్ది. టికెట్ రాదు అని తెలిసిన వారు తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళిపోతున్నారు. ఈ ఎమ్మెల్యేల మార్పు ప్రక్రియ అక్కడి ప్రతిపక్ష టీడీపీ ఖండిస్తుంది. ఆ పార్టీకి వంతపాడే మీడియా కూడా తప్పుపడుతుంది. అయితే ఇదే సమయంలో అక్కడ వైసీపీ నాయకులు ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నారు. చంద్రగిరి అసెంబ్లీ స్థానానికి చెందిన చంద్రబాబు నాయుడు కుప్పం ఎందుకు వెళ్ళిపోయాడు? చంద్రగిరి నుంచి పోటీ చేయొచ్చు కదా. పాయకరావుపేటలో పోటీ చేసిన అనిత కొవ్వూరుకు ఎందుకు తన అసెంబ్లీ స్థానాన్ని మార్చుకున్నారు? భీమిలి స్థానం నుంచి పోటీ చేద్దాం అనుకున్న ఓ టీడీపీ నాయకుడు విశాఖపట్నం నార్త్కు ఎందుకు వెళ్ళిపోయాడు? తన సొంత నియోజకవర్గం అని చెప్పుకుని చంద్రబాబు భీమిలి స్థానం నుంచి ఎందుకు పోటీ చేయాలి అని అనుకోవట్లేదు. అంతేకాదు, తన స్వస్థలమైన గుడివాడలో పోటీ చేయకుండా బాలకృష్ణ బీసీలు అధికంగా ఉండే హిందూపురంలో ఎందుకు పోటీ చేస్తున్నాడు? ఆయన కూడా గుడివాడ నుంచి పోటీ చేయొచ్చు కదా. మరి 2014లో గుడివాడ స్థానం నుంచి పోటీ చేసిన రావి వెంకటేశ్వరరావు కాదని 2024లో ఎవరో ఎన్ఆర్ఐ గుడివాడ స్థానంలో ఎందుకు పోటీ చేశాడు? మంగళగిరికి లోకేష్కు ఏమిటి అసలు సంబంధం చెప్పండి? ఆయన తన తాత ఎన్టీఆర్ అని చెప్పుకుంటాడు కదా. మరి అలాంటి వ్యక్తి గుడివాడ నుంచి ఎందుకు పోటీ చేయడం లేదు లోకేశం? ఇవన్నీ కూడా వైసీపీ నాయకులు ఇప్పుడు గట్టిగా లేవనెత్తుతున్నారు, విమర్శిస్తున్నారు, ప్రశ్నిస్తున్నారు. ఏ పార్టీ అయినా గెలుపు కోసమే పనిచేస్తుందని, ప్రజా వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలను ఖచ్చితంగా వదిలించుకుంటుందని గుర్తు చేస్తున్నారు వైసీపీ వాళ్ళు. వాస్తవానికి ఇది ఆ పార్టీ ఈ పార్టీ కాదు, ఎవరైనా చేసేది ఈ కార్యక్రమమే. తమ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి పెద్ద తప్పేమీ చేయడం లేదని, కానీ దీనిని పదే పదే టీడీపీ నాయకులు ఏదో జరిగిపోతుంది అన్నట్టుగా ప్రచారం మాత్రం గట్టిగా చేస్తున్నారని వాళ్ళు మండిపడుతున్నారు. మొత్తానికి అటు వైసీపీ టీడీపీ నాయకులు ప్రతి విమర్శలతో రాజకీయ వాతావరణం అయితే మొత్తం ఇప్పుడు హీట్లో ఉంది. రాబోయే కాలంలో మరింత హీట్ పెంచేందుకు జగన్ చెల్లెళ్ళు వైఎస్ షర్మిల కాంగ్రెస్ నుంచి వస్తుందట. ఇక ఆ యుద్ధం వేరే లెవెల్. చూద్దాం రాబోయే కాలం ఎలా ముందుకెళ్తుందో.